సెంటర్ లో జాయిన్ చేయించవా? ఏం అక్కర్లేదు. అంటే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, పైగా అక్కడ చదవటం తప్పితే అన్నీ చేస్తారు. అంటే నువ్వు కూడా అందుకే జాయిన్ అయ్యావా? కామ్ డౌన్ కొట్టుకోకండ్రా. రే అప్పు, నీకు కావాలంటే నువ్వు జాయిన్ అవ్వచ్చుగా. హరీష్ నానా, నన్ను మీ అమ్మని మాత్రం సింగపూర్ తీసుకెళ్లాలరా. ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్ళడం చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. తప్పకుండా నానా. రే వరుణ్, నీకేం కావాలో అడిగావా? చాలండి, వాడిని ఎంజాయ్ చేయనివ్వండి. హా. మీరిచ్చిన మాట కోసం మీ అబ్బాయిని మాడుకోకండి. మీరే తీసుకెళ్ళాలి. అలాగే నా బడి పంతుల జీతంతో నీ ముగ్గురు కొడుకుల్ని పెట్టుకుని సింగపూర్ తీసుకెళ్లాలంటే ఇంకో 10 ఏళ్లు పడుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం అంతే, ఆ తర్వాత మన చేతిలో ఏముందిరా. హలో, మీ పెర్ఫార్మెన్స్ ఫస్టా? నో, వీఆర్ సెకండ్. ఓ హాఫ్ అన్ అవర్ ఆగుతారా? ఎందుకు? మా ఫ్రెండ్ పంపి ఓ లారీ టమాటాలు తీసుకొచ్చి మీ మొహం మీద కొట్టిన రిహార్సల్స్ చూసాను, పరమ చండాలంగా. ఐఎమ్ సారీ, ఒకసారి ప్లీజ్ నేను మేనేజ్ చేస్తా. రే బావా, అందుకోరా, మొదలెట్టు. థ్యాంక్ యూ. ప్రియతమా నీ విచట కుశలమా సాంగ్ సూపర్ రా, సూపర్ రా మామ. చెప్తారా? అరే ఎక్కడికి రా? అరే ఇంత మంచి పాట పాడాలని నీకు ఎలా అనిపించిందిరా? వెంటనే మీ వాళ్ళందరూ భలే అందుకున్నారు. ముందే ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ ఏం లేదురా, ఇంతకుముందు ఇప్పుడు పాడినట్టు గుర్తు అంతే. టూ మచ్ రా. వరుణ్, are you here for the debate competition? 1000 రూపాయలు వచ్చిన లోపలికి వెళ్ళద్రా, చావదబ్బేస్తారు. Guys, అందుకే ఫ్రీగా వెళ్దాం. ఏమో అనుకున్నాను కానీ కలర్ఫుల్ గానే ఉంది. బయట పార్టిసిపెంట్ నేను అబద్ధం చెప్పొచ్చాను, ఇక్కడ కూర్చోవచ్చా? యా. ఓ మై గాడ్ వరుణ్. హాయ్. ఏ జని, ఎలా ఉన్నావు? స్కూల్ తర్వాత అసలు కన్ఫర్మ్ లేదు. బై ద వే, హీస్ మై ఫ్రెండ్ ప్రకాష్. హాయ్. వీడి సంగతి వదిలే. వరుణ్, వావ్, ఇందాక ఎంత బాగా పాడవో తెలుసా? అసలు నువ్వు ఇంత బాగా పాడతావని నేనెప్పుడు అనుకోలేదు. స్కూల్లో కూడా ఎప్పుడు పాడనే లేదే. స్కూల్ అయిపోయిన తర్వాత మాతో మాట్లాడమే మానేసావ్. సో మీన్, మనందరం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం, తర్వాత మాతో టచ్ లో లేకుండా పోయావ్. చాలా టూ మచ్ రా. కానీ నేను నిత్య ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా? ఒకటే కాలేజ్ కూడా, అయినా వేరే డిపార్ట్మెంట్ అనుకో. తను సైకాలజీ. silence. Could all the participants please take their seats? సరే కూర్చున్నా. పద. హాయ్. ఒళ్ళో కూర్చుంటావా ఏంటి? రా. The topic for today's debate is to forgive and forget, strength or weakness. The first participant for today's debate from Villa Mary's College is Nitya Yelavarthi. Good morning. Forgiving and forgetting, strength or weakness? ఇంగ్లీషా? తలపోట్రా బాబు, నేను వెళ్ళిపోతాను రా. To forgive without forgetting is to not forgive at all. To err is human nature, and it would be a mistake for any of us to believe that we are above making one. And it is true, however unfortunate, that we fail the people we love and care about most of the time. And in such a situation, do we not deserve a chance to redeem ourselves? Should our loved ones be prevented మనం from making ప్రేమలో ఉన్నప్పుడు మనం చూసే సినిమాలు, మనం వినే పాటలు అన్ని మన గురించి అన్నట్టు అనిపిస్తాయంట. ఎక్కడో విన్నాను. is there? If we do decide, నీ పాదం మీద పుట్టు మచ్చన చెల్లెమో, and then ఆ పాట విని అలా అనిపిస్తుందారా? ఊరికే మాటి మాటికి ఫర్గెట్ అండ్ ఫర్గివ్ ఉంటుందని నీ గురించే మాట్లాడుతుంది అనుకుంటున్నావా, లేకపోతే జరిగింది అంత మర్చిపోయింది అనుకుంటున్నావా? ఆబ్వియస్లీ రా. ఇంత బాగుందంట్రా, ఇంత అందంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఒరే, నాకు అది బాగుంది, ఇది బాగుంది, ఇదైతే సూపర్ గా ఉందిరా, మొత్తం అందరు నచ్చేస్తున్నారా. ఇంటర్ వరకు బాయ్స్ స్కూల్ కదరా. sometimes a second chance is the best gift that you can give someone you love. And if you love someone, sometimes a second chance is the best gift you can give yourself.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పోరా ఏదో ఒకటి మాట్లాడరా. ఏం మాట్లాడింది? హాయ్ హౌ ఆర్ యూ అని మొదలెట్టి పెళ్లి చేసుకున్నాను ఫినిష్ చేయరా. అది కాదురా. అరే ముందే చెప్తున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ అమ్మాయిలు గ్యాస్ బెలూన్స్ లాంటిరా. ఒకసారి వదిలేసావు పుర్రు. వెళ్ళరా. ఆల్ ది బెస్ట్ రా. Nothing na. You wanna play with me, Anitya? Are you good? Want to play with you na? Then come. నానా నానా ఏమైంది నాన్న? వరుణ్తో ఇంకా అసలు మాట్లాడను. వెనక్కి తిరగొద్దు. నిన్న మనం చూసిన క్యూట్ గా ఇప్పుడే క్లాస్ లోకి వచ్చాడు. ఏమేసుకున్నాడే? యూనిఫామ్ లో తల కిందకేసుకొచ్చున్నాడు చూడు. Uniform. Shh, don't look at him like that. ఎక్స్క్యూజ్ మీ. బాయ్ సీ యూ. బాయ్. ఎస్, నువ్వు నిత్య కదా? చిక్కడపల్లి అలకనంద అపార్ట్మెంట్స్ సి బ్లాక్ లో ఉండేవారు మీరు? ఓ సారీ, వరుణ్ని. వరుణ్ కృష్ణ. మనిద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. ఇంకా గుర్తురాలేదా? అప్పుడు మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా. నేను మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని. అండ్ మీ మమ్మీ చేసిన పూరి కూర నాకు చాలా ఇష్టం. మనిద్దరం కలిసి ఒక డ్రాయింగ్ కూడా వేశాం. తర్వాత ఏమైంది మరి? మనం ఎందుకు మాట్లాడడం మానేశాం? నీకు వేరే ఫ్రెండ్స్ దొరికారా? అంటే ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే మనం మాట్లాడడం మానేశాం. అందుకు కాదు, కానీ నీకు తెలుసు అనుకుంటా ఎందుకో. సో ఎనీవేస్, మళ్ళీ కలుద్దాం. ఏంటి? వాట్? ఏంటిదంతా? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో జరిగిందని అతని మీద పగబట్టావా? ఎందుకే? సో సాడ్. 7 years. యు నో రైట్, మనలో ఉన్న అసలు క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. వాడు అప్పుడు పెద్ద వెదవే, ఇప్పుడు వెదవే. మరి నీ క్యారెక్టర్ ఏంటి? అందరినీ మొహం మీద తిట్టడమా? నీకు 7 years ఉన్నప్పటి నుండి ఇంతేనా? ఓహో, వాడు క్యూట్ గా ఉన్నాడని వాడిని సపోర్ట్ చేస్తున్నావా? నేను నీకు 5 years గా తెలుసు. వాడి గురించి ఏం తెలియదు. నిత్య, నిన్నెవరు క్వశ్చన్ చేయడం లేదు. వాడంటే నీకు అసహ్యమని మాకు అర్థమైంది. వాడు మనకి కాఫీ కొనిపెట్టే టైప్ కాదు. కమ్ లెట్స్ గో. ఎగ్జాక్ట్లీ, కొనిపెట్టే టైప్ అస్సలు కాదు. What are you doing? Hey, paper was easy, Jenny. Then you allowed me to copy? Where is Nitya? ఇలా ఎందుకు చేసావు? సార్కి నిజం చెప్పాల్సింది. చెప్పుండేవాడిని, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. యాక్చువల్లీ నేనేం అబద్ధం చెప్పలేదు. నేనే హెల్ప్ చేయాలనుకున్నా, అదే ట్రై చేశాను. సార్ చూశారు. కాదు, అబద్ధం చెప్పావు. నువ్వు నన్ను ఏమీ అడగలేదు కదా. నేనే నిన్ను అడిగానని చెప్పొచ్చు కదా. ఆ రోజు కూడా అన్నయ్యతో అబద్ధం చెప్పా. నిత్య చూడవే, అక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ కి. You too. థ్యాంక్ యూ. ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి కలుద్దామా? అయితే నువ్వు అన్నిట్లో పాస్ అవుతావని అంత కాన్ఫిడెంటా? మళ్ళీ లైఫ్ లో హిస్టరీ జోగ్రఫీ ముట్టుకోకర్లే కదా, అందుకని సెలబ్రేట్ చేసుకుందాం. హే, టీ కొట్లో కాఫీ టీ తాగుతూ మాట్లాడుకుందామా? నేనే పే చేస్తా. ఓకే, వెయిట్ ఫర్ మీ. ఓకే, కాఫీ వాడే కొంటున్నాడు. అనే ఒక హార్లిక్స్. కాఫీ
ఎగ్జామ్స్ అయిన తర్వాత కలుస్తున్నాగా. యాక్చువల్లీ నేను హాలిడేస్ కి బయటికి వెళ్తున్నాను, ఇక్కడ ఉండను. యాక్చువల్లీ నేను వెళ్తున్నాను, 1 week లో వచ్చేస్తాను. అన్నవరం మా ఊరే, చెట్లు పొలాలు చాలా బాగుంటుంది. ఐ లవ్ దట్ ప్లేస్. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? అవునా, ఒకసారి వెళ్ళు, చాలా బాగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హాలిడేస్కి? ఆస్ట్రేలియా. సో ఎప్పుడు వెనక్కి? యాక్చువల్లీ నేను హాలిడేస్ కి ఇక్కడ ఉండను. ఎగ్జామ్ అయిన రాత్రే నేను వెళ్తున్నాను. నేను ఏ గ్రూప్ లో జాయిన్ అవ్వాలో ప్రిన్సిపల్ తో మమ్మీ మాట్లాడేసింది. మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యాక వస్తాను. స్ట్రైట్ ఇంటర్. ఆస్ట్రేలియాలో ఎక్కడికి వెళ్తున్నారు? మొత్తం తిరుగుతాం. మెల్బర్న్? మా అంకుల్ అక్కడే ఉంటారు. ముందు అక్కడికే వెళ్తున్నాం. ఎందుకు? నాకు అక్కడ తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తను ఒకసారి కలవగల. మంచి అమ్మాయే, మంచి ఫ్రెండ్ కూడా. కాకపోతే మెల్బోర్న్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. అది పెద్ద కష్టమైన పని కూడా కాదు, ఎందుకంటే తను ఆలోచిస్తున్నప్పుడు పెన్ నవ్వులుతూ ఉంటుంది. తను నవ్వితే క్లాస్లోకి మోటార్ సైకిల్ వచ్చినట్టు ఉంటుంది. తనతో గొడవ పడ్డాం అనుకో, కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగేంత వరకు వాదిస్తూనే ఉంటుంది. తను నాకు తెలుసు అనుకుంటా. పర్ఫెక్ట్. అయితే తనతో ఒకసారి ఒక మాట చెప్తావా? ఇక్కడ హైదరాబాద్ లో తన కోసం ఒక అబ్బాయి చాలా మిస్ అవుతున్నాడని, తను తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడని. తన్ని కొంచెం త్వరగా వచ్చేయమని చెప్పు. ఓకే, ఐఎమ్ హంగ్రీ. అన్నా 2 సమోసా అండ్ 4 బటర్ బిస్కెట్. నేను ఆర్డర్ చేశాను కదా, నేనే పే చేస్తాను. నో, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నేనే పే చేస్తాను మన ఇద్దరం కలిసినప్పుడు. ఓకే? సో కంగ్రాచులేషన్, స్కూల్ పీపుల్ లీడర్. థ్యాంక్ యూ. హే, దీపక్ ఈ స్కూల్లో నీకన్నా ముందు నుంచి ఉన్నాడు కాబట్టి అతన్ని ఎలక్ట్ చేసుకున్నారు. నువ్వు రీసెంట్ గా జాయిన్ అయ్యావు కదా, ప్రిన్సిపల్ చెప్పారు, నేను అడిగాను. ఏ ప్లీజ్, నాకు నుంచోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఫ్రీగా ఇస్తానన్నా వద్దనేవాడిని. అదంతా అటెన్షన్ కోరుకునే వాళ్ళకి, అది ఎంజాయ్ చేసేవాళ్ళకి. దానికి టాలెంట్తో పని లేదు. హే, నేను మాట్లాడిన దీపక్ గురించి, నీ గురించి కాదు. నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. కనీసం నా కోసమైనా సంతోషంగా ఉన్నట్టు నటించొచ్చుగా. హెడ్ గర్ల్ అన్నది అంత పెద్ద విషయం, అదొక బ్యాచ్ మాత్రమే. తను పూర్తిగా మర్చిపోయింది. నన్ను ఇంటి దగ్గర దింపటం, లంచ్ తీసుకురావటం. అంతెందుకు, పొద్దున్నీ సాయంత్రం వరకు సరిగ్గా కనపడడం కూడా కనపడటం లేదు.